మెడికల్ కాలేజీ అనేది పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చేస్తుంది. అది ఎంతవరకు ప్రజలకి సంపద సృష్టిస్తూ అంటే లెక్కర్ ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ పెట్టి 33 సంవత్సరాలు ప్రైవేటీకరణ చేస్తే ఈ యువత భవిష్యత్తుని 33 సంవత్సరాలు ఇది మీరు ప్రైవేటీకరణ చేస్తుంటే మరి పేద బడుగు బలహీన జగన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విష్ణు గారు పిలుపుతో మా కార్పొరేటర్ గారితో కలిసి మెడికల్ కాలేజీలు హాస్పిటల్లే కానీ ఏయైనా కానీ గవర్నమెంటే రన్ చేయాలి, ప్రైవేటీకరణ చేయొద్దు అనే ఉద్దేశంతో మేమందరం డివిజన్లో కోటి సంతకాల సేకరణ కోసం తిరుగుతున్నాము. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నా పేరు మండారాము అండి, గులాబీ తోటలో ఉంటాను నేను. మన జగనన్న గారు చేపట్టిన ఈ కార్యక్రమం పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని, అదే నా యాంబిషను నా విజను అనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ కిందే ఉంటే ఎక్కువ మందికి ఉపయోగపడతాయి. ప్రైవేట్ పరం చేసిన తర్వాత పేద ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆ ఫీజులు కట్టలేరు. మనం ఇప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా. అలా కాకుండా మనకి గవర్నమెంట్ కాలేజీలు వస్తే అతి దగ్గరలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో జగనన్న గారు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈ రోజున మేము ఈ బావాజీపేటలో మొదలుపెట్టాము. సుమారుగా కోటి సంతకాల కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టామండి. ఈరోజే సుమారుగా 150 మందితో వాళ్ళ అనుమతితో వాళ్ళ యాక్సెప్టెన్స్తోనే మేము సంతకాలు తీసుకుంటున్నామండి. కొంతమంది అటు ఇటుగా ఉన్నారు, మేము వేరే పార్టీ అనేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళే అవసరం ఉంటుందండి. ఇక్కడ పార్టీలు ఇంకోటి పెట్టుకుంటే మనం గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకోలేము. భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన మద్దతును మనం తెలియజేస్తే కనుక ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందండి. మేము మా డివిజన్లో 27 డివిజన్లో దగ్గర 4000 పైసలకు సంతకాలు స్వీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తాం సార్. 27 డివిజన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోవడంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి ఆదేశానుసారం డివిజన్ కార్పొరేటర్ గారు ప్లస్ ఇతర అనుబంధ సంఘాల నాయకులు కాడి నుంచి కార్యకర్తలు కూడా ప్రజా సమస్య మీద, ప్రజా ఉద్యమం మీద, ప్రజల్లో చైతన్యం తీసుకొని ప్రజాస్పందన మీద ఈ కార్యక్రమాన్ని ప్రజా అభిప్రాయం మేరకే ఈ డివిజన్లో మేము సంతకాల సేకరణ కేటాయించాము. ఈరోజు భాగంగా ఉదయం 9 ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఈ సంతకాలు అనేది ప్రైవేటు మెడికల్ కాలేజీ అనేది పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చేస్తుంది. అది ఎంతవరకు ప్రజలకి అవసరం, అది అనవసరం అనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోటి సంతకాల కార్యక్రమం పెట్టాడో ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే స్వచ్ఛందంగా మేము ఏది బలత్కారంగా సంతకాలు పెట్టమన్నట్లే స్వచ్ఛందంగా చదువుకున్న పిల్లలు, చదువు రాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకి న్యాయం చేయాలనేది భాగంగా సంతకాల సేకరణ చేసామండి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టకోకుండా చేపించాం. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో సూపర్ 6 హామీలు అని చెప్పారు, అది ఎంతవరకు చేశారనేది ప్రజలు చూశారు. అట్లాగే రాజధాని అన్నారు, 30,000 ఎకరాలు చాలు అని చెప్పి దాన్ని 40,000 అంటున్నారు. ఇప్పుడు నిమిషానికి ఒకటి చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. వరదల సాయం కూడా మొన్న అందించడం జరగాల, మెడికల్ కాలేజీ కడితే కట్టలేదని చెప్తున్నారు. దానిలో భాగంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళడం జరిగింది, నర్సీపట్నం వెళ్ళడం జరిగింది. ఇట్లాగే ఏ కార్యక్రమం సరే అంతా నిర్వీర్యం చేసి ప్రజలకి నష్టం చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరు ఉండరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా సరే ఆ కార్యక్రమానికి ముందుంటామని ఈ సభకు తెలియపరుచుకుంటున్నాం. ధన్యవాదాలు. డివిజన్ నా పేరు కొండాయిగుంట మల్లేశ్రీ బలరాం. ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము చేసే జగనన్న పిలుపు మేరకు గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణ చేయటం జరుగుతుంది. మేము 27వ డివిజన్లో ఈరోజు ప్రతి గడపకి వెళ్తుంటే ఎంతోమంది స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ అయితే
ప్రభుత్వ కళాశాలలో ప్రజలకు వైద్యం అందదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా వెళ్తే లేనివాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు. వాడికి వైద్యం అందదు కాబట్టి జగనన్న 17 ప్రభుత్వ కళాశాలలో వైద్యం కావాలి అని పేద ప్రజలకు వైద్యం అందాలని చెప్పేసి మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము. కోటి సంతకాలు సేకరణ చేసి మేము గవర్నర్ గారికి ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎంతో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు సంతకం పెట్టడం కూడా జరుగుతుంది. ఈ రోజుని గుండె సుందర్పాల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమం చూసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. ప్రైవేటీకరణ ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయో, గవర్నమెంట్ కట్టడాలు ఉన్నాయో అవన్నీ అమ్మకుండా ఉంటాకే ఈ రోజునే కోటి సంతకాలు సేకరణ అని చెప్పేసి పబ్లిక్లో వచ్చి కోటి సంతకాల సేకరణ కోసం ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అప్లై చేయాలన్న ఉద్దేశంతోనే తెలియపరచాలని గవర్నర్ గారికి తెలియపరిచి ఈ ప్రైవేటైజేషన్ పీపీ విధానాన్ని ఆపాలన్న ఉద్దేశంతోనే ఈ రోజునే సంతకాల సేకరణ ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో సంతకాల సేకరణ అనేది చేపట్టడం జరిగింది. ఇలా ఉదయం నుంచి 32వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయించడంలో ఎవరు ఎందుకని అడక్కోకుండా మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నాము, చేయట్లేదు, ఆపండి అని చెప్పటాకే ఆఖరికి నేను సంపద సృష్టిస్తానంటే సంపద అంటే ఏదో విధంగా ఏదన్నా కూలి పనికి వెళ్ళి ఏదైనా సంపాదిస్తారు అనుకున్నాం, కానీ ఏదన్నా 10 మందికి ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించి సంపద సృష్టిస్తారు అనుకున్నాం. కానీ గవర్నమెంట్ ఆస్తులు, కొండలు, జగన్మోహన్ రెడ్డి కట్టిన కాలేజీలు, మెడికల్ కాలేజీలు కానీ అలాగే ఆఖరికి వైజాగ్ బీచ్ కూడా అమ్మేసేటట్టు ఉన్నారు. ఆల్రెడీ ప్రైవేటైజేషన్ చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి స్కూల్స్ కట్టించడమే కానీ మెడికల్ కాలేజీలు ఎవ్వరు ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రోజునే ప్రతి జిల్లాకి ఒక కాలేజీ 300 బెడ్లు కలిగిన హాస్పిటల్ కూడా దాని బ్యాక్ సైడ్ అయి పెట్టాలన్న మంచి ఉద్దేశంతో చదువు, వైద్యం 2 రాష్ట్రానికి అందిస్తే సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో అటు ప్రాజెక్టులు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చేయలేదు. దాన్ని ఓరలేక ఇవాళ కూటమికి ఏర్పడి ఎవరికాళ్ళు దోచుకోవడం సరిపోతుంది. సంపద సృష్టిస్తామంటే లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ పెట్టేసి తయారు చేసేసి ఎవరికాడ అమ్ముకోవటం కాదు. అది ఏది దొరక ఈరోజు నిజాయితీగా నీతిగా చేసి లిక్కర్ షాపుల్ని చేసిన తర్వాత ఈ రోజుని ప్రతి ఒక్కటి కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలని చెప్పి ఎవరు చెప్పినా ఈనే స్థితిలో లేరు. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలన్నీ అమ్మకూడదనే ఉద్దేశంతోనే పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. స్టేట్ జనరల్ సెక్రటరీని, కృష్ణా బాపట్ల జిల్లాల మహిళా విభాగం ఇన్ఛార్జిని. ఈ రోజున విజయవాడ 32వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంట్ పరంగా ఉంచాలి, విద్యా వైద్యం పేద విద్యార్థులకు కానీ మధ్యతరగతి విద్యార్థులు కానీ ప్రతి ఒక్కళ్ళకి అందాలి అనే సదుద్దేశంతో ఆయన గవర్నర్ గారికి తెలియజేయడం కోసం ఈ కోటి సంతకాల సేకరణ తీసుకొచ్చారు. ఈ రోజున ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు వస్తూ ఉన్నారు. మా బిడ్డలు చదువుకోవాలి అని అంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగానే ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళుగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే నిలదీసి అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ పరం కాకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మెడికల్ కాలేజీని మీరు ప్రైవేటు పరం ఏ రీతిని చేస్తారు? 33 సంవత్సరాలు ప్రైవేటీకరణ చేస్తే ఈ యువత భవిష్యత్తుని 33 సంవత్సరాలు ప్రైవేటీకరణ వాళ్ళకి అమ్మేద్దామని అనుకుంటున్నారా? ఈ విధంగా కాకుండా ప్రజలు మేలు చేయడానికి మీరు కూటమి ప్రభుత్వంలోకి అడుగుపెట్టారా, గద్దెనెక్కారా అని మేము నిలదీస్తూ ఉన్నాం. ముఖ్యంగా బిడ్డలు చదువుల కోసం ఎంతో కష్టపడుతూ ఎన్నో కష్టాలు చేసుకుంటూ బిడ్డలు చదివించాలని కోరుకుంటా ఉన్నారు. మరి ఈ మెడికల్ కాలేజీ సీట్లు కొనాలంటే కోట్లు పెట్టాల్సి వస్తుంది. అటువంటి ఫీజుడు బాధుడు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు ఎక్కడా కూడా మెడికల్ కాలేజీ మాకు కనపడడం లేదు అని అంటా ఉన్నారు. నిజంగా కనుక ఈ మెడికల్ కాలేజీలు ఇంకా రన్ అయినవి కూడా ఉన్నాయి. 5 కాలేజీలు ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. మీకు కళ్ళు కనపడకపోతే కనీసం ఆ మెడికల్ కాలేజీల కన్నా వెళ్ళి మీ కళ్ళు చెక్ చేయించుకోండి. ఎందుకనంటే రన్ అవుతా ఉన్న మెడికల్ కాలేజీలు మీకు కనపడడం లేదు. మరి మీకు ఎందుకు వణుకు పుడతా ఉంది? మేము వెళ్ళి మెడికల్ కాలేజీలు చూపిస్తా ఉంటే మీరు ఎందుకు వణికిపోతూ ఉన్నారు?
మరి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చి మేము మెడికల్ కాలేజీలు చూపిస్తామంటే మరి ఎందుకు మీరు అడ్డుకుంటా ఉన్నారు? మీరు ఈ పర్యటన చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక్కొక్కరు వణికిపోతూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అనిత గారు, అయ్యన్న పాత్ర గారు మీరు వచ్చి చూపిస్తాం రండి అని అంటే మరి ఎందుకు రాలేకపోయారని మేము ఈరోజు నిలదీస్తూ ఉన్నాం. మీరు ఈ రోజున ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాల సేకరణ చేయడం స్టార్ట్ చేశాము. తప్పకుండా ప్రైవేటీకరణ కాకోకుండా గవర్నమెంట్ పరంగా ఉంచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం సాగిస్తారు. ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. నా పేరు రమేష్ అండి, 32వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. మరి ఏ విధంగా పీపీపీ పద్ధతి అంటున్నారు, అలాగే P4 పద్ధతి కింద చేస్తామంటున్నారు. అదే P4 పద్ధతి కింద మెడికల్ కాలేజీని కూడా చేయొచ్చు కదా. వాళ్ళు చేయాలనుకున్న ఆలోచన బట్టి మరి ప్రజలు సేవ చేయాలని అనుకుంటున్నారు కదా. అదే P4లో దీన్ని చేర్చి P4 పద్ధతి కింద కూడా మెడికల్ కాలేజీలు చేయొచ్చు, ప్రైవేట్ పరంగా కాకుండా. జనాలకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నదంటే ఆ విధంగా చేయొచ్చు కదా. మరి ఆ విధంగా ఎందుకు చేయట్లేదో గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము. అలానే దీనివల్ల వాళ్ళు బతుకుతుంది కేవలం ఎస్సీలు, బీఎస్సీ నర్సింగు, ఇంకా ఫార్మాసిటీలు, వాటి వరకే వీళ్ళ పరిమితం అన్నట్టుగా వాళ్ళకి ఆ సీట్లు రాకుండా చేయడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో. దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఎందుకంటే అది చాలా అవసరం. ఎస్సీలు కూడా కొంచెం డాక్టర్లు అవ్వాలి అంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగితేనే జరుగుతుంది. దాన్ని మేము అడుగుతున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎస్సీలు బాగుపడాలంటే గవర్నమెంట్ కాలేజీలు కావాలి. నా పేరు సునీత అండి. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ముఖ్యంగా ఈ మద్యపానం గురించి ఇప్పుడు మనకి తెలియదేం కాదు అందరూ. ఇప్పుడు ఇది కూటమి పరిపాలన మీరు చేస్తున్నారా, రాక్షస పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మరి రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే, ప్రజాప్రతినిధులు ఎలా అంటే ప్రజలకు మేలు కోరేట్టుగా మీరు ఉండాలి. కానీ ప్రజలకి మీరు ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరైనా మీకు నెక్స్ట్ ఎలా ఓట్లేసి గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు ఇలాంటి రాక్షస పరిపాలన చేస్తున్నారు? ఎంతమంది మహిళలు ఈ మద్యం వల్ల మరి వాళ్ళ అలాగా భర్తలు అలాగా వాళ్ళ తాళి తగ్గిపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళు రోడ్ల పాలైపోయి ఒకళ్ళు ఏడుస్తుంటే మీకు అది జయం కలుగుతుందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మ అడుక్కొని ఇది పెట్టినది ఇది. ఇప్పుడు మీరు ప్రతిదీ మీరు ప్రైవేటీకరణ చేస్తుంటే మరి పేద బడుగు బలహీన మరి ఈ వెనకబడిన తరగతుల వాళ్ళు ఏ విధంగా మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటి? మీకంటే ఆస్తులు అంతస్తులు కోడేసుకుని ఎన్ని ఉంటాయండి. మరి పేదవాళ్ళు ఎలా బతుకుతారని అసలు ఆలోచించారా? మీరు ఎందుకు ఇలాంటి పరిపాలన చేస్తున్నారు? మీరు ప్రజలు బాగోగుల కోసం వస్తున్నారా? లేకపోతే మరి ఆ ప్రతి అందరినీ అసలు మీరు రిజర్వేషన్ లేకుండా చేయాలని ప్రతిదీ ప్రైవేటీకరంగా మీ ఆలోచన చాలా దుష్ట పరిపాలన చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఎవరు సహించరు. ప్రజలు మీకు ఏ విధంగా అయినా సరే మీకు గుణపాఠం చెప్తారు. ఇది మాత్రం మీరు పక్కా ఇది చూడండి, కోటి సంతకాలు కూడా తయారవుతున్నాయి. మీరు కావాలని మీరే ఇది అన్నీ ఏర్పరచుకుంటారు. ఇక ముందు ఎలాంటి పరిపాలన చేస్తారో మీరే అర్థం చేసుకోండి.